హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఏదైతే మనకి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ ఇంకా ఏదైతే మనకి పారామెడికల్ కోర్సెస్ అయితే ఉన్నాయో సో వాటికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నిన్నే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో నిన్న కూడా కాదు మొన్న అంటే మనకి థర్డ్ ఆ టైంలో అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో చూసుకున్నట్లయితే మనకి బీపీటీ ఇంకా బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి థర్డ్ ఫేజ్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది ఎక్స్‌టెన్షన్ చేశారనమాట. సో అది ఎక్స్‌టెన్షన్ చేశారు కాబట్టి సో అయితే మనకి నిన్నటితో అయితే క్లోజ్ అయితే అయిపోయిందండి. సో బీఎస్సీ పారామెడికల్ ఇంకా బీపీటీకి సంబంధించి. ఓకే. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్టెండెడ్ అప్ టు సో ఎంతవరకు అయితే ఇచ్చారు? ఇక్కడ మనకి ఏదైతే 4 అని చెప్పి ఇచ్చారనమాట. సో అంటే నిన్నటి వరకు కూడా మనకి బీఎస్సీ, బీపీటీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో మనకి ఎక్స్‌టెన్షన్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుకోబోతుంది ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ బీఎస్సీ, బీపీటీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో ఫోర్త్ ఫేజ్ అంటే మాప్ అప్ రౌండ్ అంటూ ఉంటుందా లేదా తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే ఫస్ట్‌గా మనకి మాపప్ రౌండ్ అనేది దేని మీద బేస్ చేసుకొని ఇస్తారు అని చెప్పి తెలుసుకుందాము. సో మనకి నిన్నటితో అయితే క్లోజ్ అయితే అయిపోయింది కదా! మనకి ఏదైతే ది బీపీటీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి లాస్ట్ డేట్ నిన్నటితో క్లోజ్ అయితే అయిపోయింది. అయితే ఇవాళ మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలనమాట. సో మనకి ఏదైతే బీపీటీకి సంబంధించి కానివ్వండి, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కానివ్వండి, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే వన్స్ మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి బీఎస్సీ పారామెడికల్ కోర్స్ సంబంధించి మాపప్ రౌండ్ ఏదైతే ఫోర్త్ ఫేజ్ సంబంధించి అప్డేట్ అయితే వస్తుందనమాట. సో అది మనకి ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి మనకి క్లారిటీ అయితే వస్తుంది. సో చాలామంది ఏంటంటే మనకి లేదనే చెప్తున్నారు. సో మనకి ఉన్న ఐడియా ప్రకారంగా కూడా బీపీటీ కోర్సెస్ సంబంధించి ఏదైతే మనకి ఇవి పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో ఫోర్త్ ఫేజ్ అనేది ఏదో మాపప్ రౌండ్ అయితే ఉండదని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చింది. బట్ మనకి ఇవాళ గానివ్వండి, రేపు గానివ్వండి రాబోయే ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ సంబంధించి సో అప్డేట్ ప్రకారంగా అయితే మనకు ఉండబోతుందనమాట. సో ఒకవేళ మనకి థర్డ్ ఫేజ్‌లోని చాలామంది గాని నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో గాని ఉన్నట్లయితే, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకి ఫోర్త్ ఫేజ్ మాప్ రౌండ్ అయితే ఎవరైనా చెప్పినా సరే ఉండే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ బట్ అలా కాకుండా మనకి ఒక మాపప్ రౌండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో చాలా తక్కువ మంది ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మనకి ఫోర్త్ ఫేజ్ అయితే ఉండదు. బట్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో మనకి ఎక్కువ మంది ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఫోర్త్ ఫేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికైతే మనకి థర్డ్ ఫేజ్‌ని మనకి ఫైనల్ ఫేజ్ కింద అయితే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనకి ఇవాళ కానివ్వండి, సో రేపు కానివ్వండి, సో ఎప్పుడైనా మనకి రిలీజ్ అయిన వెంటనే కూడా మనకి మాపప్ రౌండ్‌కి సంబంధించి సో అప్డేట్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఖచ్చితంగా వీడియో చేసి పెడతానన్నమాట. సో మనకి మాపప్ రౌండ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి. సో ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే కూడా మనకి మాపప్ రౌండ్ ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి మీకు క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తానండి. అలాగే మాపప్ రౌండ్‌కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేటు. సో మనకి వెయిట్ చేయండి. సో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసిన వెంటనే సో మనకి మాపప్ రౌండ్ అనేది ఉంటుందా? ఉండదా? థర్డ్ ఫేజ్ బీఎస్సీ, బీపీటీ అలాగే పారామెడికల్ కోర్స్ సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిన వెంటనే ఫోర్త్ ఫేజ్ సంబంధించి సో అప్డేట్ అనేది మనకు వస్తుందన్నమాట. సో వెయిట్ చేయండి. యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని అలాగా రోజు రిఫ్రెష్ చేస్తూ సో ప్రతి హవర్ కల్లా రిఫ్రెష్ చేస్తూ ఉండండి వీలైనంత వరకు కూడాను. సో మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిన వెంటనే దాన్ని బేస్ చేసుకొని మీకు నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను మాప్ రౌండ్‌కి సంబంధించి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. బీఎస్సీ, బీపీటీ పారామెడికల్ కోర్స్ సంబంధించి ఇలాంటి అప్డేట్ వచ్చినా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో